So in previous class we discussed సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాము. సో కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్ వరకు. నెక్స్ట్ నెవ్యూ మోడల్స్. సో నెవ్యూ ఇది కూడా ఒక ఫోర్కాస్టిక్ టెక్నిక్ అనమాట. ఈ ఫోర్కాస్టిక్ టెక్నిక్ ఈ మెథడ్లో వచ్చి ఏంటంటే సో హిస్టారికల్ బేసిస్న ఫోర్కాస్టింగ్ అనేది జరగడం. హిస్టారికల్ అంటే ఏంటి? ప్రీవియస్ డేటా అనమాట. హిస్టరీ అంటాం కదా. సో ప్రీవియస్ డేటాని హిస్టారికల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సేల్స్ అంటే ప్రీవియస్ అబ్జర్వేషన్ ఆఫ్ సేల్స్ని బేస్ చేసుకునేసి ఫోర్కాస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కలెక్టివ్ ఒపీనియన్ మెథడ్లో ఏంటి? డిఫరెంట్ కలెక్టివ్ మెథడ్స్లో సో హిస్టారికల్ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకుని సేల్స్ అనేది ఫోర్కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఇప్పుడు చూడండి, టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఏంటి? పాస్ట్ ఎక్స్పీరియన్స్ డేటా అనేది తీసుకునేసి డేటాని ఫోర్కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సర్వేస్ ఆఫ్ బయస్ అంటే ద మోస్ట్ సర్వేస్ ఆఫ్ దాంతో ఎలా ఆ మెథడ్లో ఎలా చేస్తారంటే సో ఎస్టిమేటింగ్ డైరెక్ట్ అంటే ఏంటి? షార్ట్ రన్లో ఎస్టిమేటింగ్ ఆఫ్ డిమాండ్ ఫర్ డైరెక్ట్ మెథడ్ అనమాట. అంటే ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క సిగ్నిఫికేషన్. సో ఒక్కొక్క సిగ్నిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో నేవీ మోడల్స్ వచ్చి ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ హిస్టారికల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సేల్స్ని బేస్ చేసుకునేసి ఈ వేరియబుల్స్ని అంటే ఏంటి వేరియబుల్స్ దాంతో ఎర్నింగ్స్ కావచ్చు, క్యాష్ ఫ్లోస్ కావచ్చు. అంటే ఎర్నింగ్స్ని బేస్ చేసుకొని క్యాష్ ఫ్లోస్ని బేస్ చేసుకొని ఫోర్కాస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చి క్యాజువల్ రిలేషన్షిప్స్ విచ్ ప్రొడ్యూసెస్ ద వేరియబుల్ బీయింగ్ ఫోర్కాస్ట్ దే డు నాట్ ఎక్స్ప్లెయిన్ అండర్లయింగ్ క్యాజువల్ రిలేషన్షిప్స్ అనమాట. సో దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ చాలా ఎక్స్పెన్సివ్, కొంత ఎక్స్పెన్సివ్తో కూడుకునేది టు డెవలప్ అండ్ స్టోర్ అండ్ ఆపరేట్ చేయడానికి కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్. సో ఇట్ ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్ కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్స్పెన్సివ్ కాదు, ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చుతో కూడి. ఎందుకంటే ఆ ప్రీవియస్ హిస్టారికల్ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకునేసి ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో డేటా అనేది ఆల్రెడీ కరెక్ట్గా మన దగ్గర ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ ఫోర్కాస్ట్ ది సేల్స్ అనమాట. సేల్స్ని ఫోర్కాస్ట్ చేయగలుగుతాం కాబట్టి ఇది ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ డెవలప్ చేసుకోవడానికి. ఎందుకంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది ప్లస్ స్టోర్ డేటా అండ్ ఆపరేట్ అంటే డేటాని స్టోర్ చేసుకోవడం, ఆపరేట్ చేసుకోవడం మాత్రమే. అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ కన్సిడర్ ఎనీ పాసిబుల్ క్యాజువల్ రిలేషన్షిప్స్ దట్ అండర్లై ది ఫోర్కాస్టెడ్ వేరియబుల్. సో ఇప్పుడు మనం ఫోర్కాస్ట్ చేస్తున్నామని చెప్తున్నాం కదా. ఇక్కడ ఫోర్కాస్ట్ దేని మీద నాన్న వేరియబుల్స్ ఏం చెప్పాము? ఎర్నింగ్స్, క్యాష్ ఫ్లోస్. వాటిలో ఏమైనా చేంజెస్ క్యాజువల్ రిలేషన్ అంటే పాసిబుల్ ఏమన్నా చేంజెస్ చేయడానికి పాసిబుల్ ఏమైనా ఉందా అన్నప్పుడు అలాంటిదని అది అండర్లైన్ చేసుకోదనమాట. ఎందుకంటే హిస్టారికల్ డేటా ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని మనం ఫోర్కాస్ట్ చేస్తాం. సపోజ్ ఈ మధ్యలో ఏదైనా చేంజెస్ వస్తున్నాయి, ఏదేంతో ఎర్నింగ్స్లో కావచ్చు, క్యాష్ ఫ్లోస్లో కావచ్చు, ఏమైనా మోడిఫికేషన్స్ వస్తున్నాయి, అలాంటి చేంజెస్ని కన్సిడర్ చేయదు కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మెథడ్ వచ్చి స్మూతింగ్ టెక్నిక్స్. సో స్మూతింగ్ టెక్నిక్స్ వచ్చి మనకి దీంతో 2 మెథడ్స్ అనమాట. ఒకటి వచ్చి మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ అనమాట. సో 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. మూవింగ్ యావరేజెస్ అనేది వచ్చి ఇట్ ఈస్ ద మూవింగ్ యావరేజెస్ ఆర్ యావరేజెస్ దట్ ఆర్ అప్డేటెడ్ యాజ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్. అంటే ఏంటి మూవింగ్ యావరేజెస్ అనేది? సో ఇట్ ఈజ్ అప్డేటెడ్ అనమాట. అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే న్యూ ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేస్తామో అప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మూవింగ్ యావరేజ్ మేనేజెస్ సింప్లీ ఎంప్లాయీస్ ద మోస్ట్ రీసెంట్ అబ్జర్వేషన్స్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాము. సో మూవింగ్ యావరేజెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా అప్డేటెడ్ న్యూ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫోర్కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మూవింగ్ యావరేజెస్ అనేవి న్యూ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసిన వెంటనే దాన్ని రిసీవ్ చేసుకునేసి మేనేజర్ అనేవాడు ఏంటి? సింప్లీ ఎంప్లాయీస్. సో మోస్ట్ రీసెంట్గా జరిగిన అబ్జర్వేషన్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ ద ఎర్లియర్ కన్క్లూజన్ క్యాలిక్యులేట్స్ ఆన్ యావరేజ్. సో దీంతో ఏంటంటే సో ప్రీవియస్ అబ్జర్వేషన్స్ని తీసుకుని ప్రీవియస్ ఎర్లియస్ క్యాలిక్యులేషన్ వేసింటారు కదా, ఆ క్యాలిక్యులేటెడ్ యావరేజెస్ అన్నీ వేసింటారు కదా, దాంతోపాటు ఈ అబ్జర్వేషన్స్ని తీసుకొని సో నెక్స్ట్ పీరియడ్కి ఫోర్కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ పీరియడ్కి ఫోర్కాస్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినారంటే ఇక్కడ యాక్చువల్ సేల్స్ జనవరి 1, 46. సో డిఫరెంట్ ఇవన్నీ వచ్చి అజ్యూమ్స్ అనమాట. సో ఇది వచ్చి ద సేల్స్ మేనేజర్ హ్యాస్ ద ఫాలోయింగ్ సేల్స్ డేటా అనమాట. ఆ ప్రీవియస్ అంటే రీసెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునేసి అతను నెక్స్ట్ పీరియడ్కి ఫోర్కాస్ట్ చేయడం అనేది మూవింగ్ యావరేజెస్లో జరుగుతుంది. సో నెక్స్ట్ వన్
ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్. నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇవి రెండే దేంతో వస్తాయినా నెవ్యూ మోడల్స్లో స్మూతింగ్ టెక్నిక్స్లో వచ్చి ఒకటేమో మూవింగ్ యావరేజెస్, రెండు వన్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ అనమాట. సో ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ ఈజ్ అ పాపులర్ టెక్నిక్ ఫర్ షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్. అంటే షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 1 year అనమాట. 365 అంటే ఏంటి, 1 week నుంచి బిలో 365 days వరకు చేసే ఉంటే ఆ పీరియడ్ని మనం షార్ట్ పీరియడ్ అంటాం. అంటే ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ ఈజ్ పాపులర్ టెక్నిక్ ఫర్ షార్ట్ రన్ ఫోర్కాస్టింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ అ పాపులర్ టెక్నిక్ ఫర్ షార్ట్ రన్ ఫోర్కాస్టింగ్. అంతేకాకుండా వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఫాస్ట్ డేటా, అంటే ఫాస్ట్ డేటాని వెయిటెడ్ యావరేజ్ చేసుకుని అంటే ఫాస్ట్ డేటాని తీసుకునేసి అది బేస్ ఫర్ ద ఫోర్కాస్టింగ్ అనమాట. అంటే ఏంటి, బేసిస్ అంటే బేస్గా తీసుకుంటాం. సో వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఫాస్ట్ డేటాని తీసుకునేసి అది ఫోర్కాస్ట్ చేయడానికి బేస్ డేటా అవుతుంది అనమాట. ద ప్రొసీజర్స్ గివ్స్ హెవియెస్ట్ డిస్టెంట్ పాస్ట్. అంటే ఏంటి, ద ప్రొసీజర్ గివ్స్ హెవియెస్ట్ డిస్టెంట్ పాస్ట్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, డిస్టెంట్ పాస్ట్. ఇక్కడ చూడండి, ద రీజన్ ఫర్ దిస్ దట్ ఈస్ ద future is more dependent on the recent past than on the distant past. The method is known to be effective where there is randomness and no seasonal fluctuations in the data. Again I'm telling, the ప్రొసీజర్ అంటే ఇక్కడ ఏం చెప్పాము, వెయిటెడ్ యావరేజ్ అంటే మీకు వెయిటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది అనుకుందాం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఉంది అనుకుందాం. సో ఇక్కడ 10,000, ఇది వచ్చి 5,000 ఎగ్జాంపుల్కి 5,000. ఇవి రెండు యాడ్ చేసుకుంటే 15,000 కదా నన్ను అవుతుంది. దీనికి వెయిటెడ్ కనుక్కోవాలి అన్నప్పుడు సో ఇటుపక్క వేస్తున్నాను నేను. సో 10,000కి వెయిట్ అంటే ఇది ఏంటి, ఈ 15,000 అనేది 100 అవుతుంది అన్నమాట. ఈ 5,000 అనేది సో ఈ 15,000 టోటల్గా 15,000 అనేది 100% అయితే దాంతో 100%లో ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత, ఈక్విటీ షేర్స్ ఎంత అనేసి ఇక్కడ చూసినారనుకోండి. సో 15,000 100% అయినప్పుడు కదా, దీంతో సగం అంటే 7,500 కదా. 7,500 అన్నప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ 5,000 మాత్రమే ఉంది. అంటే ఏంటి, ఇక్కడ 45% ఉన్నట్టు లెక్క. సో ఇది 50% అనుకుంటే సో 2,500 అడిషనల్గా ఉంది. సో 2,000 సో హాఫ్ ఆఫ్ ది అన్నప్పుడు 50 అన్నప్పుడు ఇక్కడ వచ్చి ఏంటి రిమైనింగ్ సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి నాన్న, నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ వచ్చి వెయిటేజెస్ యావరేజెస్ అంటే ఇప్పుడు సో ఇక్కడ సో ప్రిఫరెన్స్ షేర్స్ 10,000 5,000 కదా. సో దీని యొక్క వెయిట్స్ ఇటు క్లియర్గా రాస్తాను, ఒక నిమిషం. సో ప్రిఫరెన్స్ షేర్ అదేవిధంగా ఈక్విటీ షేర్. సో 10,000 ఈక్విటీ షేర్ ప్రిఫరెన్స్ షేర్. సో 10,000 5,000 సో టోటల్ 15,000. ఇప్పుడు దీని వెయిట్స్ కనుక్కోవాలి. అంటే ఈ 15,000 100% అయినప్పుడు ఈక్విటీ షేర్స్ ఎంత, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత అనేసి. సో ఇక్కడ చూసారంటే 100% 50,000కి ఈక్వలెంట్స్ అయితే 10,000 ఎంతకి ఈక్వలెంట్. సో ఆల్మోస్ట్ ఇది 62.5, ఇది వచ్చి 37.5. 100 ఇది వెయిట్స్ అవుతుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 100% ఆఫ్ క్యాపిటల్లో 62% వెయిట్ అనేది ఈక్విటీ షేర్స్కి ఉంది. రిమైనింగ్ 32% ప్రిఫరెన్స్ షేర్ దీనికి ఉందన్నమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనకి సో ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క దీని యొక్క పోర్షన్ ఇంత, దీని యొక్క అంటే వెయిట్స్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ వెయిట్. సో ఆ వెయిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సో ఆ విధంగా దేనికి వెయిట్ ఇవ్వబడుతుంది అంటే ఫ్యూచర్ పాస్ట్ అంటే డిస్టెంట్ పాస్ట్ కంటే ప్రజెంట్ అంటే ఏంటి రీసెంట్ ఫాస్ట్ డేటాకి మోర్ అబ్జర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ద ప్రొసీజర్ హెవియెస్ట్ వెయిట్ ఫర్ మోర్ రీసెంట్ ఇన్ఫర్మేషన్. మోర్ రీసెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగిన ఇన్ఫర్మేషన్ అండ్ ది స్మాలర్ వెయిట్. అంటే ఇప్పుడు చూసాం మనకి ప్రిఫరెన్స్ షేర్స్కి ఏంటంటే 62.5% వెయిటేజ్ ఉంది. కానీ ఈక్విటీ షేర్స్కి 62.5, ప్రిఫరెన్స్ షేర్స్కి ఏమో 37, అంటే తక్కువ లీస్ట్ ఉందని అర్థం. సో అదేవిధంగా ఇక్కడ చూసినారంటే రీసెంట్ డేటాకి మాత్రం హెవియెస్ట్ వెయిటేజ్ అనేది ఉంటుంది. రీసెంట్కి మాత్రమే ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా
స్మాలెస్ట్ వెయిట్ ఎప్పుడు దేనికి ఇస్తామంటే సో డిస్టెంట్ పాస్ట్ అంటాం. డిస్టెన్స్ అంటే కొంచెం టైం ఉంది, డిస్టెన్స్ అంటే ఏంటి దూరం అని అర్థం. సో ఆల్రెడీ ప్రీవియస్గా జరిగిన డేటాకి కొంచెం వెయిటేజ్ తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా వెయిటేజ్ తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ద రీజన్ ఫర్ దిస్ దట్ ఫ్యూచర్ ఈజ్ మోర్ డిపెండెంట్. అంటే మనకి ఫ్యూచర్ అనేది కదా, ఫ్యూచర్ అనేది ఫోర్కాస్టింగ్ అనేది దేనికోసం చేస్తాం, ఫ్యూచర్. ఫోర్కాస్టింగ్ అంటే ఎస్టిమేషన్ ఫర్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ కోసం ఎస్టిమేషన్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ అనేది మోస్ట్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రీసెంట్గా జరిగిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ పాస్ట్ డిస్టెంట్ డేటాని బేస్ చేసుకొని కాదు. కాబట్టి దిస్ మెథడ్ ఈజ్ నౌన్ టు బి ఎఫెక్టివ్ వెన్ దేర్ ఈస్ ర్యాండమ్నెస్ అండ్ సీజనల్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ది డేటా. అంటే ఏంటి, ఈ మెథడ్ అనేది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది దేన్ని బేస్ చేసుకొని అంటే సీజనల్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ది డేటా. అంటే ఏంటి, రీసెంట్ చేంజెస్లో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ కానీ లేకపోతే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట ఈ మెథడ్ అనేది, ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్. సో ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ ఈజ్ కమింగ్ అండర్ స్మూతింగ్ టెక్నిక్స్ అనమాట. నెక్స్ట్ అనాలసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ట్రెండ్ ప్రొజెక్షన్స్. సో ఇది ఒక మెథడ్. టైమ్ సిరీస్ అనేది ఇంతకు ముందే చెప్పాను నేను. టైమ్ సిరీస్ టెక్నిక్ ఇట్ ఈస్ అ డేటా అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అనలైజ్డ్. అంటే ఏంటి, ఫాస్ట్ డేటా నుంచి ఫాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. జరిగిపోయిన దాంతో నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా ఫోర్కాస్టింగ్ అనేది చేస్తాం. ఫోర్కాస్టింగ్ అంటే అంచనా, ఎస్టిమేషన్ అనేది చేస్తాం అనమాట. సో విల్ అక్యుములేటెడ్ కన్సిడరబుల్ డేటా ఆన్ సేల్స్ పర్టైనింగ్ టు డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనం సేల్స్ డేటాను తీసుకొని ఫోర్కాస్టింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీన్ని టైమ్ సిరీస్ అంటారు. క్రోనలాజికల్గా టైమ్ సిరీస్ బేస్ చేసుకొని ద టైమ్ సిరీస్ ఈజ్ రిలేటెడ్ టు సేల్స్ రిప్రజెంట్ ద పాస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఫర్ పర్టికులర్ ప్రోడక్ట్. ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించి ఎఫెక్టివ్ పాస్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి, ప్రీవియస్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని సేల్స్ ఓకే నెక్స్ట్ మంత్కి ఇంత ఉండొచ్చు అని ప్రెడిక్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సచ్ డేటా కెన్ బి అంటే ఏంటి, ఆ విధంగా వాళ్ళు తీసుకున్న ఫాస్ట్ డేటాని ఏం చేస్తారంటే టేబులర్ ప్రామ్లో ప్లస్ గ్రాఫికల్ అంటే మీకు టేబుల్ తెలుసు. టేబుల్ అంటే ఏంటి, క్విక్ రివ్యూ అంటే ఒక ఇన్ఫర్మేషన్ టేబుల్ ద్వారా చూపించడం ద్వారా మనకి తెలుస్తుంది, అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము, క్విక్గా అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అదే గ్రాఫికల్ వైజ్ అంటే మనం గ్రాఫిక్ చూసేసిన వెంటనే ఓకే ప్రాఫిట్స్ పెరిగినాయి తగ్గినాయి గ్రాఫ్ వైజ్ చూడగానే తెలిసిపోతుంది. అంటే ఈ ఫాస్ట్ డేటాని వాళ్ళు టాబ్లెట్ రూపంలో ప్రిపేర్ చేయడం జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ గ్రాఫికల్ రూపంలో. సో ఈ మెథడ్ని గ్రాఫికల్గా వేయడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ద మోస్ట్ పాపులర్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ ఈజ్ ప్రొజెక్ట్ ది ట్రెండ్ ఆఫ్ ది టైమ్ సిరీస్. సో మనం ది మోస్ట్ పాపులర్ మెథడ్ ఆఫ్ టైమ్ సిరీస్ని బేస్ చేసుకుని అనాలిసిస్ అంటే టైమ్ సిరీస్ అంటే ట్రెండ్ ప్రొజెక్ట్ అనమాట. సో ప్రీవియస్లో ఎలా ఉంది ట్రెండ్, ఇప్పుడు ఎలా ఉంది అనేసి అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ద ట్రెండ్ లైన్ కెన్ బి ఫిట్టెడ్ త్రూ ది సీరియస్ either visually or by means of statistical techniques such as method of లీస్ట్ స్క్వేర్స్. సో ఇక్కడ ఏంటంటే మనం స్టాటిస్టికల్ టెక్నిక్స్ని యూటిలైజ్ చేసుకొని కూడా లీస్ట్ స్క్వేర్స్ని యూటిలైజ్ చేసుకునేసి మనము ట్రెండ్ లైన్ని ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. ద అనలిస్ట్ చూసెస్ ది పబ్లిషబుల్ ఆల్జీబ్రిక్ రిలేషన్స్ అంటే లీనియర్ కానీ క్వాడ్రాటిక్ లాగరిథమిక్ ఎక్సెట్రా ఇలాంటి దాన్ని తీసుకునేసి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి బిట్వీన్ సేల్స్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ టైమ్ ద ట్రెండ్ లైన్ ఈజ్ దెన్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ద ఫ్యూచర్ బై ఎక్స్ట్రాపోలేషన్. అంటే డిఫరెంట్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ని తీసుకొని ట్రెండ్ ప్రొజెక్షన్ చేయడం అంటే ఫోర్కాస్టింగ్. ట్రెండ్ అంటే ఏంటి, సో ట్రెండ్ ఈజ్ నథింగ్ బట్ సో ప్రీవియస్ పీరియడ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ట్రెండ్ అనేది, ఆ విధంగా ట్రెండ్ ప్రొజెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా లాస్ట్ మెథడ్ యూజ్ ఆఫ్ ఎకనమిక్ ఇండికేటర్స్. సో లాస్ట్ మెథడ్ ఈజ్ యూజ్ ఆఫ్ ఎకనమిక్ ఇండికేటర్స్. సో ఇక్కడ ఏం లేదన్న డిమాండ్ అనేది ఫోర్కాస్ట్ ఎలా చేయడం జరుగుతుందంటే సర్టెన్ ఎకనమిక్ ఇండికేటర్స్ పేర్లోనే ఉంది యూజ్ ఆఫ్ ఎకనమిక్ ఇండికేటర్స్. అంటే దీంతో ఫోర్కాస్టింగ్ అంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఎలా చేస్తాము అంటే సో సర్టెన్ ఎకనమిక్ ఇండికేటర్స్ కొన్ని ఎకనమిక్ ఇండికేటర్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి చెప్తున్నాను. సో మీ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ని ఎలా ఫోర్కాస్ట్ చేస్తాం మీరు చదవడంలో కానీ క్లాస్లో అంటే ఏంటి మీరు బాగా చదువుతున్నారు లేదని ఎలా డిసైడ్ చేయగలుగుతాం, ఎగ్జామ్స్లో మీ పర్ఫార్మెన్స్ చేసి అనమాట. అంటే అది ఏమవుతుంది, అది ఒక ఇండికేటర్ అవుతుంది. సో నువ్వు చదవడం క్లాస్కి రావడము కదా, హోంవర్క్ చెప్తే చేయడము అలా అవన్నీ పర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేస్తే నీ యొక్క ఇండికేటర్స్ అవుతాయి అనమాట. ఆ విధంగా ఎకనమిక్ ఇండికేటర్స్ ఏమవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అన్నమాట. అంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, డిఫరెంట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఎలా శాంక్షన్ చేస్తారంటే డిమాండ్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ సిమెంట్. అంటే ఇండైరెక్ట్గా ఏమిటి కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అయ్యాయంటే ఆ డిమాండ్ తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏంటి, సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ శాంక్షన్ చేయాలంటే డిమాండ్ ఫర్ ద బిల్డింగ్ మెటీరియల్స్ అంటే సిమెంట్. సో ఇది ఇండికేటర్స్గా తీసుకుని ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ ఇన్కమ్ బేస్ చేసుకుని ఏం చేయగలము, కన్జ్యూమర్ యొక్క
డిమాండ్ అనమాట. కన్జ్యూమర్ గూడ్స్ యొక్క డిమాండ్స్ అంతే కదా. కన్జ్యూమర్ గూడ్స్ వాళ్ళ దగ్గర శాలరీ బాగుంటే వాళ్ళ అన్ని గూడ్స్ అంటే డిఫరెంట్ కన్జ్యూమర్ గూడ్స్ మీద డిమాండ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అంటే పర్సనల్ ఇన్కమ్ మీద డిమాండ్ కన్జ్యూమర్ గూడ్స్ అనేది ఫోర్కాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చరల్ ఇన్కమ్ అంతే కదా. అగ్రికల్చరల్ ఇన్కమ్ బాగా వస్తే నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అంటే ఏంటి, ఇంప్లిమెంట్స్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ కావచ్చు, ఇంప్లిమెంట్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ ఎరువుల రూపంలో కానీ, తర్వాత మిషన్స్ రూపంలో కానీ ఇన్కమ్ ఎక్కువ ఉంటే అతను అలాంటి యూటిలైజ్ చేస్తాడు. ఇన్కమ్ తక్కువ వస్తే దాని మీదంతా డిపెండ్ అంటే డిమాండ్ అనేది ఇండికేటింగ్గా ఒక ఎకనామిక్ ఇండికేటర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. తర్వాత ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్. సో ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్ అనేది దేని మీద డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుందంటే కార్ యాక్సెసరీస్, పెట్రోల్ ఎక్సెట్రా అంతే కదా. ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటి, ఇండైరెక్ట్గా కార్ యాక్సెసరీస్ తక్కువగా దొరుకుతూ ఉన్నాయి, ఆ పెట్రోల్ ఎలా దొరుకుతూ ఉంది అని అనాలిసిస్ మీద అంటే ఇండైరెక్ట్గా ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి పబ్లిష్డ్ బై ద స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్. ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు మేడం ప్రొవైడ్ చేస్తారంటే సిఎస్ఓ అనమాట. సో ఇది స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ప్రతి ఒక్కటి ఇన్కమ్ అంటే ఏంటి, విచ్ పబ్లిష్ ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్. సో నేషనల్ ఇన్కమ్ సంబంధించిన ఆల్ ఎస్టిమేట్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే సో డిఫరెంట్ ఎకనామిక్ ఇండికేటర్స్. ఇక్కడ ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఏమవుతాయి, ఇండైరెక్ట్గా కన్స్ట్రక్షన్గా సో ఈ బిల్డింగ్ మెటీరియల్స్, సిమెంట్, తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, ఇన్పుట్స్, ఇంప్లిమెంట్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నిటి కూడా కార్ యాక్సెసరీస్, పెట్రోల్ ఎక్సెట్రా ఇవన్నీ ఎకనామిక్ ఇండికేటర్స్ అవుతాయి అన్నమాట. సో ఎకనామిక్ ఇండికేటర్ అంశాలన్నింటినీ సిఎస్ఓ రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద సింప్లీ అబౌట్ మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్.